పరిశుద్ధ స్తోత్రాలు ప్రభువా, మీ ఘనమైన నామంలో స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం. ఈ రెండు ఆరాధనలోకి మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీ ఘనమైన నామాన్ని మీరు మహింపరుచుకున్నారు, స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో కూడి వచ్చిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఎవరికి ఏ వాక్యం అవసరమో ప్రభా మీరు ఎరిగి ఉన్నారు. ఘనమైన మీ నామం మహింపరచబడ్డ రీతిగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ చేతి స్పర్శతో సృష్టించండి ప్రభువా. మా అందరికీ వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనసులు దయచేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన సమయం, మరొక ఆదివారం. దేవుడు మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మనం ఎంతో ధన్యులం. అనేకులకు ఈ ఆధిక్యత లేదు, కేవలం దేవుని దయ, దేవుని యొక్క వాత్సల్యత మన ఎడల ఎట్లా పుట్టుతుంది, నూతనంగా పుడుతూ ఉంది. కాబట్టి మనం నిర్మూలం కాలేదు. తెలుసా, చాలామంది ఈరోజు చూడలేక చనిపోయారు. మనం ఎందుకు బ్రతుకున్నాం తెలుసా మీకు? మనమే ఎందుకు బ్రతుకున్నామంటే, మనం బ్రతకాలని ఎవరు ఇష్టపడ్డారు? దేవుడు ఇష్టపడ్డాడు. మీరుండాలి. తెలుసా, మనం ఎందుకున్నాము అంటే, ఒకటి, మనం చేయాల్సిన పని ఇంకా భూమి మీద ఉంది. అందుకే ఆ పనిని పూర్తి చేయనట్లుగా దేవుడు మనల్ని ఉంచాడు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలం క్రీస్తు కృపను బట్టి అయ్యున్నాను, దేవుని దయను బట్టి అయ్యున్నాను అనే మాట. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మన ఎడల ఆయన నూతనమైన వాత్సల్యత పుట్టిస్తున్నాడు. అందుకే మనం నిర్మూలం కాకుండా ఉన్నవారు. గత కాలాలు మన జీవితంలో చాలా ప్రమాదకరమైన సమయాలు, కష్టకాలాలు, దుఃఖకాలాలు, దుర్దినాలు. వాటన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పించి, కాచి, కాపాడి, భద్రపరిచి, సంరక్షించి దేవుని సన్నిధిలో మనం ఉండునట్లుగా దేవుడు సహాయం చేశాడు కదా. కాబట్టి ఇర్మియా భక్తుడు ఈ రీతిగా మాట్లాడతాడు, శూరుడు తన శూరత్వాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి అనగా చెప్పండి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని నన్ను పరిశీలనగా చూడడాన్ని బట్టి మనం అతిశయించాలి. కాబట్టి మన ధైర్యం, మన ఆదరణ, మన నెమ్మది, మన బలం, మన సమాధానం క్రీస్తు ప్రభువే అని గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు మన బలం, మన ఆదరణ, మన నెమ్మది ఎవరు? క్రీస్తు ప్రభువే. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో భూమి మీద ఉన్న వారందరిలో నాటి నుండి నేటి వరకు, రేపటి కాలం వరకు కూడా భూమి మీద ఉన్న వారందరిలో ధనవంతుడు ఎవరు? సొలొమోనే. సొలొమోను భూరాజు అందరిలో ఘనుడు, ఆయన సంపన్నుడు. సొలొమోను చాలా భూమి మీద సంపన్నుడిగా ఉన్నాడు ఆ దినాల్లో. దేవుడే అతన్ని ఆ రీతిగా ఆశీర్వదించాడు కదా. దావీదు తర్వాత సొలొమోను అంటే అర్థం ఎవరైనా చెప్తారా? సొలొమోను షాలేం, సమాధానము అని అర్థం. సొలొమోను అంటే మీరు చూడండి, సొలొమోను ఏ యుద్ధాలు చేయలేదు. ఎందుకు? జరిగించాల్సిన యుద్ధాలన్నీ కూడా ఎవరు చేశారు? దావీదు చేశాడు. 40 సంవత్సరాల పరిపాలన. దావీదు చేయాల్సినన్ని యుద్ధాలన్నీ చేసి కూడా రాజ్యాన్ని స్థిరపరిచాడు. పైగా చుట్టుపక్కల శత్రు శేషాలు లేకుండా దావీదు సంపూర్తిగా ఏం చేశాడు అంటే నిర్మూలన చేశాడు. కాబట్టి మీరు చూడండి, సొలొమోను ఏ యుద్ధాలు చేయలేదు. కాబట్టి ఒక విషయం మీకు అర్థమైంది, సొలొమోను పేరుకు తగినట్టుగా అతడు తన జీవితంలో సమాధానాన్ని అనుభవించాడు. నిజంగా వాస్తవంగా సొలొమోను జీవిత ప్రారంభ సంవత్సరాలు చూస్తే భక్తిగానే బ్రతికాడు.
భక్తిగానే జీవించాడు, యథార్థంగానే బ్రతికాడు. లేకపోతే అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి కనిపించి నీకేం కావాలి అన్నప్పుడు ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. దేవుడికి చాలా సంతోషమైంది. ఇతడు జ్ఞానాన్ని కోరుకోవడం దేవునికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకే దేవుడు అన్నాడు, నీవు ఐశ్వర్యాన్ని కోరలేదు, ఆయుష్ను కోరలేదు, శత్రువు ప్రాణాన్ని కోరలేదు, నీవు జ్ఞానమును అడిగావు. కాబట్టి జ్ఞానంతో పాటు నీకు అన్నీ ఇస్తున్నానని దేవుడు ఒక మాట చెప్పాడు. నీకు ముందు నీ తర్వాత నీలాంటోడు ఉండడు అని చెప్పాడు. మీ అందరికీ తెలుసు ఎంత జ్ఞానవంతుడో అతడు. వేటి వేటి గురించి రాశాడో సొలొమోను మీ అందరికీ తెలుసు బాగా. అయితే ఈ సొలొమోను జ్ఞానవంతుడు కాబట్టి ఈయన జ్ఞానం ప్రపంచ దేశం అంతటా వెళ్ళిపోయింది. ఆయన జ్ఞానాన్ని గురించి ఎక్కడ చూసినా సొలొమోను గురించే మాట్లాడుకుంటారు ప్రపంచంలో. మీకు ఒక విషయం తెలుసా? నేటి దినాల్లో లాగా ఆ దినాల్లో మీడియా లేదు, టీవీలు లేవు, వార్తాపత్రికలు లేవు. ప్రత్యేకంగా నేటి కాలం ఇంత విప్లవాత్మకమైన మార్పులు రావడానికి నీ చేతుల్లో ఉన్న ఫోన్, ఇంటర్నెట్ ఆ దినాల్లో లేదు. అయినా ఎవరి గురించి తెలిసింది? ప్రపంచం అంతా సొలొమోను గురించి తెలిసింది. మీరు ఆలోచించండి, సొలొమోను గురించి ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఈ వార్త ఒక రాణి ఉంది. ప్రభు చెప్పాడు. ఎందుకు ఈ మాటలు మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు ఆయన దృఢపరిచాడు, ధృవీకరించాడు. యేసయ్యే చెప్పాడు, ఆమెను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు. రండి మనం ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం 42వ వచనం చదువుతున్నాను చూడండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు, అండర్లైన్, సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆమెను ఏమన్నాడు అంటే దక్షిణ దేశపు రాణి అన్నాడు. లూకాసు వార్త ఇంకొక మాట చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనం. 11:31. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను యొక్క జ్ఞానమును వినుటకు, అండర్లైన్, భూమి అంతముల నుండి వచ్చిన. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన క్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు. మన వాక్య భాగంలోకి వెళ్తాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ఇందులో మనకి చాలా శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆమె షేబా దేశపు రాణి. ఆమె ప్రభు ఆమెను ఏమని పిలిచాడంటే దక్షిణ దేశపు రాణి అని పిలిచాడు. దక్షిణ దేశపు రాణి. ఆ వివరాలు మనం చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ఆమె ఎవరో, ఈ దక్షిణ దేశపు రాణి ఎవరో, ఆమె ఆ చరిత్ర సంఘటన ఇక్కడ రాయబడింది. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి, సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని, అండర్లైన్ చేయండి, విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకు వచ్చెను. 2వ వచనం చదవండి పెద్దగా. మీరు గమనించారా? ఆమె ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చింది? మొదటి వచనంలో ఉంది చూడండి. ఎందుకు వచ్చిందంటామా? సొలొమోను యొక్క జ్ఞానమును. దేని గురించి వినదామా? యెహోవా నామమును గురించి, తర్వాత సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకు వచ్చును. ఆమె ఎవరితో వచ్చింది? గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను.
సొలొమోను దర్శనము చేసి, ఆమె ఎవరు దర్శనం చేసుకుంది? సొలొమోను దర్శనం చేసుకుందా? సొలొమోను కన్నా గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆమె సొలొమోను దర్శనాన్ని చేసింది. మనం ఎవరు దర్శనం చేసుకోవాలి? గుడ్, యేసయ్య దర్శనం చేసుకోవాలి కదా. సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, వాక్యంలో రాయబడ్డది చూడండి. సొలొమోను కన్నా గొప్పవాడు. ఆమె సొలొమోను దర్శనము చేసుకుంది, తనకు తోచినంత మట్టుకు అతనితో మాట్లాడగా. 3వ వచనం చదువుతున్నాను. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్నలు వేటన్నిటి భావము చెప్పెను. 4వ వచనం చదవండి. అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండే పీఠములను, అతని ఉపచారులను కనిపెట్టుట, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందెను. 6వ వచనం చదవండి. అయితే నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుమించి ఉన్నవి. 8 చదవండి. నీ యందు ఆనందించి నేను ఇజ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇజ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచిన గనుక నీతి న్యాయములు అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించిన. 10 చదవండి. అక్కడ ఒక మాట గమనించండి. షేబా దేశపు రాణి సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి అన్నాడు. అంటే సొలొమోనుకి ఆమె ఇచ్చిన బంగారం, ఆమె ఇచ్చిన కానుకలు ఆయన జీవితంలో మరి ఎవరు కూడా ఇవ్వలేదు. అన్ని కానుకలు రాలేదు. ఒక విషయం మీకు అర్థమవుతుందా ఇక్కడ? ఆమె సొలొమోను దగ్గరికి ఒట్టి చేతులతో వచ్చిందా, శ్రేష్టం అనేది తీసుకొచ్చిందా? చెప్పండి, ఏం తీసుకొచ్చింది? మనమేం తీసుకొచ్చాం కదా. మీరు మీ బంధువుల ఇంటికి వెళ్తున్నారా లేదా? ఎస్ ఆర్ నో? వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోతున్నారు? ఏదైనా తీసుకెళ్తున్నారా? మరి ముఖ్యంగా వారు మీకన్నా పేదోళ్ళు అయినప్పుడు మీ రాక వారికి సంతోషాన్ని కలిగించిందా? నీవు కలిగి ఉన్న స్థితిలో కూడా ఎందుకు నీకన్నా తక్కువ వారింటికి వెళ్ళేటప్పుడు శ్రేష్టమైనది తీసుకువెళ్ళలేకపోతున్నావు? నువ్వు చేయగలవు కదా, నువ్వు ఇవ్వగలవు కదా, నీ చేయి చాచగలవు కదా, ఎందుకు చేయటం లేదు కదా? మనకు ఒక అలవాటు అయిపోయింది. ఏంటో తెలుసా? మా ఇంటికి వస్తే, చెప్పండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? మీ ఇంటికి వస్తే కదా. అలాగే ఏమైనా ఉన్నారా మీరు? లేదు. దేవుడు నిన్ను ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని మీరు పోగొట్టుకోవద్దు. ఈరోజు ఈ వాక్యం ద్వారా షేబా దేశపు రాణి ఆమె చూడండి, విమర్శ దినాన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మనందరం విమర్శ చేయు కాలం ఒకటి ఉంది. దేవుడు మనందరినీ లెక్క అడుగుతాడు. ఎవడు క్రియల చొప్పున వాడు దేవునికి లెక్క చెప్పాలి. ఆ లెక్కలు అడుగుతాడు. ఆ లెక్కల్లో తెలుసా, సరిగా లెక్కలు చెప్పాలి. నీ జీవితాన్ని గురించి లెక్క అడుగుతాడు దేవుడు. నీకు ఇచ్చిన ఆయుష్ గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన తలాంతుల గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన కుటుంబాన్ని గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన బిడ్డల గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఉద్యోగం గురించి, నీకు ఇచ్చిన ఆదాయాన్ని గురించి లెక్క అడుగుతాడు. మించి నీకు ఇచ్చిన చర్చిని గురించి, నీకు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా లెక్క అడుగుతాడు. ఇదే విమర్శ దినం. లెక్కలు అడుగుతాడు. దేవుడు అంటున్నాడు, లెక్క అడిగినప్పుడు ఈ యొక్క షేబా దేశపు రాణి మన మీద నేరస్థాపన చేస్తూ ఉందంటే ఆమె మనకన్నా మెరుగైన స్థితిలో ఉందా, తక్కువ స్థితిలో ఉందా? మెరుగైన స్థితిలో ఉంది. ఇప్పుడు వాక్య భాగం ఏంటంటే ఆమె మనకన్నా మెరుగైన స్థితిలో ఎలా ఉంది అనేది కొన్ని శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. ఎంత గొప్ప వాక్య భాగం ఈ 10వ అధ్యాయంలో ఉంది అంటే, ఈమె ఎవరు అంటే షేబా దేశపు రాణి. నీ మీద నేరస్థాపన చేస్తుంది, జాగ్రత్త. ఇది మన వాక్య భాగం. షేబా దేశపు రాణి ఎప్పుడు జీవించినామా? సొలొమోను కాలంలో జీవించినామా? మన మీద నేరస్థాపన చేస్తూ ఉంది. రేపటి దినాన చేస్తుంది.
ఎందుకు చేస్తున్నావు నేరస్థాపన? ఆమె ఎవరు అంటే ఈ షేబా దేశపు రాణి. ఎవరో మాట రాసుకోండి. ఎవరు ఈ షేబా దేశపు రాణి? నేటి కాలంతో పోలిస్తే ఇథియోపియా లేదా ఒమెన్ దేశానికి చెందిన ఆమె. ఇథియోపియా మాట రాసుకోండి. షేబా దేశపు రాణి ఎవరో? ఇథియోపియా ఒమెన్ దేశపు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్ చూడండి. ఇథియోపియా ఒమెన్, ఆమె పేరు చరిత్రలో ఏమని రాయబడి ఉందంటే బల్కీస్ అని రాయబడింది. ఊరక మాట రాసుకోండి. ఈ షేబా దేశపు రాణి చరిత్రలో రాయబడింది, బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. ఆమె పేరు బల్కీస్ అని రాయబడ్డది. షేబా దేశపు రాణి ఆమె పేరు. ఈ షేబా దేశపు రాణి చరిత్రలో చూసినప్పుడు చాలా ఐశ్వర్యవంతురాలు, చాలా సౌందర్యవంతురాలు కూడా. ఆమె చాలా శక్తివంతురాలు. ఈ మూడు విషయాలు: ఒకటి చాలా ఐశ్వర్యవంతురాలు, రెండు చాలా సౌందర్యవంతురాలు, మూడు చాలా శక్తివంతురాలు. నిజమే. ఇక్కడ చూడండి, మనకి చాలా ఆసక్తి కలిగించే విషయాలు ఈమె జీవితం నుండి మనకు ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఈ షేబా దేశపు రాణి యెరూషలేమునకు ఎందుకు వచ్చింది? సొలొమోను దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎక్కడ ఆ ఓమెన్ దేశం, ఎక్కడ కూషు దేశం అనుకోవాలి, ఎక్కడ ఆ దేశాన్ని విడిచిపెట్టి, పైగా ఈమె ఎవరు? రాణి. పైగా తనంతట తానే ఎక్కడికి వచ్చిందంట? యెరూషలేముకు వచ్చింది. ఆమె వచ్చిందా? ఎవరినన్నా పంపించిందా? తెలుసా? షేబా దేశపు రాణి యెరూషలేముకు రావడానికి ఎంత దూరం తెలుసా? అక్షరాల 1600 మైళ్ళు, 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. తెలుసా? 1600 మైళ్ళు, 2400 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. పైగా ఆ దినాల్లో ఇప్పటిలాగా రవాణా సౌకర్యం ఉందనుకుంటున్నారా? లేదు. ఇప్పటిలాగా ట్రైన్లు, బస్సులు లేదా వెహికల్స్, కార్లు ఏమైనా ఉన్నాయా? లేదు. ప్రయాణము చేయాలి అంటే ఒంటెలొక్కటే మార్గం. పైగా ఎడారిలో రావాలామా? ఎడారి. ఓమెన్ దేశాలన్నీ కూడా అవి గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఎడారి ప్రాంతాలు, ఇసుక ప్రాంతాలు. ఆమె వస్తే ఒకే ఒక్క మార్గం, సముద్ర మార్గం గుండా రావడానికి లేదు, ఓడెక్కి రావడానికి లేదు. ఆమె వచ్చే ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఒంటెలు ఎక్కి రావాలి. అందుకే మీకు ఆ డయాగ్రామ్లో కింద ఒంటెలు కనిపిస్తూ ఉన్నాయి. ఒంటెలు ఎక్కి రావాలామా? ఒంటెలెక్కి రావడానికి ఎడారి మార్గం గుండా రావటానికి ఎంతకాలం, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి చెప్పండి? కిలోమీటర్లో మార్చాం మనం. 1600 మైళ్ళని 1600 మైళ్ళు 2400 కిలోమీటర్లు. మీకు అర్థమనికి ఒక లెక్క నేనే చేసుకొచ్చాను చూడండి. ఒక మనిషి ఎడారిలో ఒక రోజుకి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాడు. ఆ మాట రాసుకోండి. మీకు అది ఆ వాక్య భాగం నోట్స్లో మీరు షేబా దేశపు రాణి చేసిన ప్రయాణం, షేబా దేశపు రాణి యెరూషలేమును చేరడానికి ఆమె చేసిన ప్రయాణం 1600 మైళ్ళు, బ్రాకెట్లో 2400 కిలోమీటర్లు. ఒక సాధారణమైన వ్యక్తి రోజుకు ఎడారిలో ప్రయాణము చేయు దూరం 20 కిలోమీటర్లు. అప్పుడు 204 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతుంది? 2400 డివైడెడ్ బై 20 ఎంత వచ్చింది లెక్క? 120 రోజులు. అంటే ఆమె తన దేశాన్ని వదిలిపెట్టి, తన సింహాసనాన్ని విడిచిపెట్టి 120 రోజులు అరణ్యము గుండా ప్రయాణం చేసి యెరూషలేము చేరుకుంది. ఆలోచించండి, ఏం చేరుకుంది? ఎక్కడికి వెళ్ళిందామా? యెరూషలేముకు వచ్చింది. నిజంగా ఆలోచించండి, ఇది సాహసం కాదా? ఇది తెగువ కాదా? ఇది త్యాగం కాదా? ఇంతకీ ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమె దేశంలో ఉన్నప్పుడు యెహోవా నామాన్ని గురించి విన్నది, సొలొమోనుకు కలిగిన ఖ్యాతి గురించి లేదా సొలొమోను యొక్క జ్ఞానం గురించి విన్నది. విని హృదయంలో విశ్వసించింది, ఆ సమాచారాన్ని నమ్మింది అని వాక్య భాగంలో వింటున్నాం. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటో తెలుసా? ఇక్కడ ఆమె రాణి అయ్యుండి ఆమె విన్నది నిజంగా మన జీవితాల్లో కూడా మనం ఆమె సొలొమోను గురించి విన్నది. మనమైతే సొలొమోను కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు గురించి వింటున్నాం. అయితే నీ జీవితంలో ఈమె చేసినట్టుగా నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ప్రయాణం చేసావా? ఆలోచించండి. నేటి దినాన భక్తి మారిపోయింది కదా, భక్తిలో సుఖం వచ్చి చేరింది. మనం మన చుట్టూ కూడా సుఖవలయాన్ని కట్టేసుకున్నాం, కష్టపడం మనం. ఈ దినాన ఈ వాక్యంలో మనకు చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక రాణి అయ్యుండి
ఇప్పుడు ఆమె ఎన్ని నెలలు లేదు సింహాసనం మీద? ఎన్ని నెలలు? ఎన్ని రోజులు? 120 రోజులు అంటే ఎన్ని నెలలు? 4 నెలలు సింహాసనం మీద లేకపోతే ఆ సింహాసనం సంగతి ఏంటి ఆలోచించండి. మీరు ఆలోచించండి. ఈమె ఎందుకు యెరూషలేముకు వచ్చిందో మనం చూస్తున్నాం, చూసారా? 120 రోజులు ప్రయాణం చేసింది. ఎందుకు వచ్చింది? ఈమె వాక్య భాగంలో మొదటి వచనంలో రాయబడ్డది, షెబా దేశపు రాణి యెహోవా నామమును గురించియో సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని. యెహోవా నామమును గురించి విన్నది. ఎలా విన్నది చెప్పండి ఎవరైనా? ఇప్పుడు ఇటువంటి సదుపాయాలు సాధనాలు ఏమీ లేదు కదా, రేడియోలు లేవు, టీవీలు లేవు. ఆ దినాల్లో ఎవరైనా సమాచారం అందించాలంటే ఒకటే మార్గం, ఏమిటి అంటే మనుషుల ద్వారానే. విషయం ఏమిటంటే ఆమెకి ఎలా ఈ సమాచారం తెలిసిందంటే ఆ దినాల్లో వర్తకుల ద్వారా. వర్తకులు ఒక దేశం నుండి మరొక దేశానికి వారు ప్రయాణం చేస్తూ వర్తకం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు వర్తకం ద్వారా ఈమె విన్నది. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈమె యెహోవా నామమును గురించి విన్నది. ఈమె సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విన్నది. సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విన్నది. విని, ఇప్పుడు సహజంగా రాజులు రాణులు ఏదైనా ఒక వర్తమానం విన్నప్పుడు అది నిర్ధారించుకోవడానికి ఏం చేస్తారు అంటే మనుషులు పంపిస్తారు. ముందు నేను ఫలాంది విన్నాను, మీరు వెళ్ళి కనుక్కొని రండి, అది ఎంతవరకు వాస్తవమో మీరు వెళ్ళి కనుక్కొని వచ్చి నాకు చెప్పండి, నేను వచ్చినట్లుగా అని ముందుగా మనుషులను పంపిస్తారు, దూతలను పంపిస్తారు. కానీ ఈమె అలాంటిది చేయలేదు, తన్నే బయలుదేరింది. ఇప్పుడు ఒక విషయం మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఇంతకీ ఆమెకు సింహాసనం ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదు. ఆమెకు చూడండి, మొట్టమొదట ఆమె యెహోవాను గురించి విన్నది, స్వయాన తెలుసుకోవాలని బయలుదేరింది. ఇదినన్న వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఆమె మనకన్నా ఎందుకు మెరుగైన స్థితిలో ఉందో తెలుసా? మన మీద ఎందుకు నేరస్థాపన చేస్తూ ఉందో తెలుసు కదా. మనం భక్తి సరిగ్గా లేదు. ఆమె జీవితంతో పోలిస్తే ఒక రాణి అయ్యుండి అన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయడం మాటల 4 నెలలు ఇంటిని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడో యెరూషలేములో 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొలొమోను యొద్దకు రావడానికి నిజంగా ఆమె చూపిన త్యాగం, ఆమె తీసుకున్న చొరవ, ఆమె చేసిన ఒక సాహసం అద్భుతం. ఈరోజు మనం ఎట్ట తయారయ్యాం తెలుసా? ఆటో లేదు కాబట్టి, ఆటో మిస్ అయింది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈరోజు చర్చికి వెళ్తలా. ఇది చూడండి ఒకసారి. ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు కాబట్టి నేను పోట్లా. ఈరోజు నేను హాస్టల్లో మా పాప ఉంది, మా బాబు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి చర్చికి పోట్లా. ఈరోజు నేను ఒక మాట, మీ హాస్టల్లో మీ పిల్లలు ఉంటే చూడొద్దని నేను అంటలేదు, కానీ ఆరాధన చూసుకుని వెళ్ళాలి, లేదా మరొక సమయాన్ని కేటాయించుకో. దేవుని సమయం దేవుంది, నీ సమయం నీది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈమె ఏమంటారంటే, ఈమె చరిత్రలో మనం చూసినప్పుడు ఈ షెబా దేశపు రాణి నల్లని సౌందర్యవతి అంటారు. ఏమని ఆ మాట రాసుకోండి. ఏమంటారు ఏమని? నల్లటి ఆమె, నల్లటి సౌందర్యవతి ఆమె, డార్క్ అండ్ లవ్లీ లేడీ అంటారు చరిత్రలో. ఏమంటారు? డార్క్ అండ్ లవ్లీ లేడీ, నల్లని సౌందర్యవతి. ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి. నల్లని సౌందర్యవతి తెలుసా? ఈమె నల్లగా ఉంది కానీ ఏముంది? ఈమెకి సౌందర్యం ఉంది. మీకు తెలుసా? పేతురు భక్తుడు మన జీవితాల్లో కూడా ఏ సౌందర్యం ఉండాలని కోరుతున్నాడో చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. అసలు సౌందర్యం ఏంటో చూడండి. జడలు అల్లుకొనుటయు, 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. రైట్ కదా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు వెలుపలి సౌందర్యాన్ని కాదు దేవుడు కోరతాడు, వెలుపలి అలంకరణ కాదు దేవుడు కోరతాడు, వెలుపటి విలువ కలిగిన వస్త్రాలు కాదు దేవుడు కోరతాడు. అంతరంగం. మనుష్యుడు పై విషయంలో చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఇదినేనా
దేవుడు నిన్ను చూచినప్పుడు నేను అంటాను, నీవు ఆ షేబా దేశపు రాణి కన్నా మెరుగ్గా ఉండాలి అన్ని విషయాల్లో. లేకపోతే మన మీద ఏం చేస్తుంది, ఎలా నేరస్థాపన చేస్తుంది తెలుసా? రేపు దేవుని దినంలో మనం ఆయన సింహాసనం ఎదుట దేవుడు లెక్క అడుగుతాడు. ఏ లెక్కలు అడుగుతాడు? ఎందుకు పలానా సమయంలో నీవు దేవుని సన్నిధికి, నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించలేదని అడుగుతాడు. ఎందుకు మానేశావు? క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. దేవుడు ఈ విషయాలు కూడా అడుగుతాడా? అడుగుతాడు. దేవుని సమయం దేవునికి ఇవ్వకపోతే అడుగుతాడు. నువ్వు దూరం అయింది ప్రభువా అంటావా? అంటే వెంటనే షేబా దేశపు రాణిని చూపిస్తాడు. అదిగా చూడు, నన్ను గురించి విని యెరూషలేముకు రావడానికి అక్షరాల 2400 కిలోమీటర్ల ప్రయాణం చేసి, ఆమెకు లేని భారం నీకెందుకు అయింది, ఆమెకు లేని దూరం నీకెందుకు అయింది, ఆమెకు లేని ప్రేమ నీకెందుకు తగ్గిపోయింది అంటాడు. మరి ఏం చెప్తావు అప్పుడు? ఇది నేరస్థాపన చేయడం. చూడండి, మనం మన పిల్లలకి బుద్ధి చెప్పేటప్పుడు, మన పిల్లల్ని గద్దించేటప్పుడు మార్కులు సరిగ్గా రాలేదనుకోండి, ప్రోగ్రెస్ కార్డు వచ్చింది, మనం ప్రోగ్రెస్ కార్డు చూస్తాం. మన ఇంటి పక్కన పిల్లోడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, అప్పుడు ఏమంటాం తెలుసా మనం? వాడికి ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నీకు ఎందుకు తక్కువ వచ్చింది? మీ ఇద్దరు ఒకే క్లాస్ కదా, మీ ఇద్దరికి ఒకే టీచరు, ఒకే పుస్తకాలు చదివారు. వాడికి ఎందుకు ఎక్కువ వచ్చినాయి, నీకు ఎందుకు తక్కువ వచ్చినాయి? నువ్వు తక్కువ వచ్చినాయి అంటే కారణం ఏంటంటే, నీవు మన పక్కనున్న పిల్లవాళ్ళలాగా నీవు చదవలేదు. ఇది నేరస్థాపన. వాడిని పిలుస్తావు, నువ్వు ఎలా చదివావు అని అడుగుతావు. వాడు చెప్తాడు, రోజుకి 6 గంటలు చదివాను, 8 గంటలు చదివానని చెప్తాడు. అప్పుడు నువ్వెన్ని గంటలు చదివావురా? 2 గంటలు కూడా చదవలేదు. వాడు అన్ని మార్కులు రావడానికి వాడు 8 గంటలు చదివాడు, నువ్వు చదవలేదు కాబట్టి నీకు మార్కులు రాలేదు. ఇదే సంభాషణ రేపు దేవుడు చేయబోతున్నాడు. మన పక్కన ఆ షేబా దేశపు రాణిని నిలబెట్టి నువ్వు చెప్తావు ఆ రోజు, ప్రభువా నాకు దూరం అయిపోయింది ప్రభువా, నాకు ఆటో దొరకలేదు ప్రభు, ఆ రోజు నేను వెళ్దాం అనుకున్నాను కానీ నేను దూరం అయిపోవడం వల్ల. ఎంత దూరం అయింది చెప్పండి? ఎన్ని కిలోమీటర్లు దూరం అయింది? ఈరోజు నీ జీవితంలో నిర్లక్ష్యం చేయడం లేదా? దేవుని సన్నిధి అంటే భయం లేదు మనకి. దేవుని సన్నిధి అంటే మన జీవితంలో గౌరవం లేదు. గౌరవ ప్రవృత్తులు మానేసాం మనం. నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? అసలు చూడండి, మానేయడమా దేవుని సన్నిధి? దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండడమా? ఆదివారం మానేయడమా? అది నాకు దూరం అవునుగా. కానీ మీరు మీ అంతట మీరు మీకే నచ్చ చెప్పుకోవాలి. ఇది మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. మానేయకండి. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మీరు మానుకోవద్దు. నిజంగా మా దేవుడు మన జీవితంలో అంతరంగ సౌందర్యాన్ని కోరుతున్నాడు. దేవుడు మన ఇన్నర్ బ్యూటీ, లోన అందంగా ఉండాలి. మనం వెలుపల అందంగా ఉండడం కాదు. కానీ నేటి దినాన మనం వెలుపలుగా బాగుంటాం, కానీ అంతరంగం బాగోదు. ఈమె ఎందుకు వచ్చిందో తెలుసా? షేబా దేశపు రాణి. రైట్ డౌన్. సత్యము కొరకు పరిశోధన. మనం చదువుకున్నాం, మొదటి 13 వచనాలు చదివినప్పుడు ఆమె ఎందుకు వచ్చిందంటే, యెహోవా నామమును గురించి, సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత, అంటే ఆమెకు గూఢార్థము కలిగిన మాటల చేత అతన్ని శోధించుటకు వచ్చింది. అంటే ఈమెకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎవరికి? షేబా దేశపు రాణికి. ఎవ్వరూ తీర్చలేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఆమెకు ఆ ప్రశ్నలు తీర్చగలిగిన వ్యక్తి, ఆ ప్రశ్నలకు బదులు ఇవ్వగలిగిన వ్యక్తి, ఆ ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, ఆయనే సొలొమోన్. విన్నది విశ్వసించింది, నమ్మింది. ఆమె నిజంగా ఆమె స్థితి ఏంటి, ఆమె గొప్పతనం ఏమిటి, ఆమె యోగ్యత ఏమిటి తెలుసా? ఆమె ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కువ బంగారం దొరికే స్థలం ఆమెది. ఓమెన్ అంటారు చూసారా? ఓమెన్ ఆ ప్రాంతం. అందుకే సొలొమోన్ దగ్గరికి ఆమె వచ్చేటప్పుడు అంత బంగారం తెచ్చింది. పైగా సొలొమోన్కి ఆమె ఇచ్చిన బంగారం ఆమె జీవితంలో ఎవరు కూడా ఇవ్వలేదు సొలొమోన్కి. ఆమె చూడండి, సత్యం కొరకు అన్వేషణ. ఆమె చూడండి, సొలొమోను గురించి విని సరిపెట్టుకోలేదు. విన్నానులే చాలు ఇంకా అనుకోలేదు. లేదా ఆమె దగ్గర ఉన్న విస్తారమైన మంత్రుల్ని, లేదా ఆమె దగ్గర ఉన్న పరివారాన్ని పంపి సమాచారాన్ని కనుక్కొని రండి అనలేదు. ఆమంతట ఆమె బయలుదేరి వచ్చింది. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి. వినండి, సొలొమోను కన్నా శ్రేష్ఠుడు క్రీస్తు ప్రభువారు.
నీ అంతట నువ్వే రావాలి. ఈరోజు నీ సమస్య ఏమున్నా, నీ కష్టం ఏమున్నా, నీకు అర్థం కాని స్థితిగతులు ఏదున్నా, ఊహించని పరిస్థితులు నీ జీవితంలో నువ్వు సతమతం అవుతున్నా, నీకు తెలుసా నువ్వు రావాల్సింది ఇక్కడికే. సొలొమోను తన జ్ఞానము చేత ఆమెకున్న ప్రతి అనుమానాన్ని ఎలా తీర్చాడో, ఈరోజు నీ జీవితంలో కూడా సొలొమోను కన్నా శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు రావాలి. నీకున్న ప్రతి అనుమానం ఆయన తీర్చగలడనే జ్ఞాపకం చేస్తాను మీకు. ఇప్పుడు అది లేదు, గత కాలంలో ఇంగ్లీష్కి నాన్ డీటెయిల్ అని ఒకటి ఉండేది. మేము 10th చదివేటప్పటికే అది దాటిపోయింది అప్పటికే. కానీ ఇప్పటికి ఆ ప్రతులు ఉన్నాయి, నా దగ్గర ఆ ప్రతి ఉంది. అది ఐ థింక్ 1972-78 మధ్య అనుకుంటా. ఇంగ్లీష్లో నాన్ డీటెయిల్ ఉంది, నాకు సంవత్సరం గుర్తులేదు. ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకంతో పాటు నాన్ డీటెయిల్ ఉంటుంది అన్నమాట. దానిలో నీతి కథలు ఉంటాయి. ఆ నీతి కథల్లో ఇవి రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో కొన్నే రాయబడ్డాయి, కానీ అందులో చాలా విషయాలు రాయబడ్డాయి. షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని విని ఆయన పరిశోధించడానికి వచ్చింది. ఇంతకీ ఆమె రావడం సొలొమోనుకి చాలా ప్రశ్నలు ఇచ్చి సమస్యను పరిష్కరించమంది. ఆమె ఇచ్చిన పరిష్కారం, నిజంగా ఆమె ఇచ్చిన ప్రశ్నలకి సొలొమోను చూపిన పరిష్కారం అంతా ఇంత కాదు. ఆమె అంటది, నేను నా దేశంలో ఉన్నప్పుడు నీవు చేసిన దానిలో కొంత కూడా వినలేదు, సగం మట్టుకు వినలేదు. ఇప్పుడొచ్చి నేను కనులారా తెలుసుకున్నాను, నిన్ను చూశాను, నా జన్మ ధన్యమైంది అంది. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడో దూరదేశములో ఉన్నామె సొలొమోను గురించి విని అంత దూరం ప్రయాణం చేసి వచ్చి నా జన్మ తరించింది నిన్ను చూసినప్పుడు అందే. మన జీవితాల్లో నిజంగా ఎంత గొప్ప విషయం ఆలోచించండి. నువ్వు దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రయాణం చేసి కష్టపడి వెళ్ళాల్సిన అవసరం లేదు. సొలొమోను కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు దగ్గరగా లేడా? ఇప్పుడు దేవుని సన్నిధి మనకి ఎంత దూరంలో ఉందో చూడండి. ఎంత ధన్యులమయ్యాం మనం. ఆలోచించండి ఒకసారి, నిజంగా మనం ధన్యులం కాదా? యేసుక్రీస్తు ప్రభు చూడండి ఎంత దగ్గరికి వచ్చేసాడో మనకి, ఎంత దగ్గరగా. పరలోకంలో ఉండాల్సిన దేవుడు భూమి మీదకి వచ్చాడు, భూమి మీద ఉండాల్సిన వాడు మన ఇంటికి వచ్చాడు, మన ఇంటి దగ్గర ఉండాల్సిన వాడు హృదయపు తలుపు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? సో వెరీ నియర్, చాలా దగ్గరికి వచ్చాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినేయడ. ఆ నాన్ డీటెయిల్లో చాలా ఆసక్తికరంగా ఈమె రావడం వచ్చి సొలొమోను చాలా ప్రశ్నలు అడిగింది. సొలొమోను రాజు అయిన వెంటనే సొలొమోనుకు ఒక పెద్ద చిక్కు సమస్య వచ్చింది. బైబిల్ గ్రంథం రాయబడింది. 2 తల్లులు, మీకు తెలిసి సంగతి. రాజు అయిన వెంటనే 2 తల్లులు వారి బిడ్డల్ని పక్కనేసుకొని పడుకున్నారు. ఏమైంది? ఒక తల్లి బిడ్డ మీద నిద్రలో ఉరిగిపోయింది. మరి ఏం జరిగిందో తెలియదు, బిడ్డ చనిపోయింది. ఆమె లేచి చూచేటప్పటికి బిడ్డ చనిపోయి ఉండడం చూసి నిజంగా ఆమెని అసలు ఏమనుకోవాలో తెలియదు. మనం వెంటనే ఇంకొక తల్లి ఉంది కదా పక్కన, వెళ్ళి చూసేసరికి ఆ బిడ్డను తెచ్చి తన పక్కలో వేసుకుని, చచ్చిపోయిన బిడ్డని తీసుకెళ్ళి ఆ పక్కలో వేసి ఏం తెలియనట్టు పడుకుంది. ఏం తల్లి ఆ తల్లి కదా! నిజంగా ఎట్లాంటి తల్లులు ఉన్నారు చూడండి. రోజు మనం నేటి కాలంలో ఆ తల్లులు, నాకు ఇదివరకు ఒక పజిల్గా ఉండేది, ఇట్లాంటి తల్లులు కూడా ఉంటారా? అమ్మో ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అంటే, నేటి దినాన ఎట్లాంటి తల్లులు ఉన్నారో మీరు రోజు పేపర్లో చూస్తూ ఉన్నారు. చూసారా? భర్త మీద కోపంతో బిడ్డను హింసించేవాళ్ళు, భర్త మీద కోపంతో బిడ్డను చంపేవాళ్ళు, భర్త మీద కోపంతో బిడ్డకు వాతలేసి కారం పెట్టేవాళ్ళు. రోజు చూస్తున్నప్పుడు ఈ తరంలో ఈ విషయాలు చూడాలి అని ఈ పరిస్థితులను బట్టి బాధ కలుగుతూ ఉంటుంది. నిజంగా చాలా కష్టం కదా. ఉన్నారు, ఎందుకంటే కర్కసత్వం, క్రూరత్వం ఈ చివరి దినాల్లో ఎక్కువ. మీకు ఒక విషయం తెలుసా? ఏ తల్లి బిడ్డల కొరకు ప్రాణం పెట్టిద్దో అదే తల్లి నేటి దినాన ఈ చివరి దినాల్లో క్రూరత్వం నిండిన ఈ దినాల్లో మనుషుల్లో ప్రేమ లేకపోవడం, హింస చెలరేగడం, అదే తల్లి బిడ్డ మరణానికి కారణం అవ్వడం మనము రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇంకా మనకు ఆ తల్లి గురించి ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చూసారా? ఈ బిడ్డ చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి అవతల అమ్మ పక్కలో పెట్టి ఆ బిడ్డను చూసారా, బతికున్న బిడ్డను తీసుకొచ్చి పక్కలో పెట్టుకుంది. తెల్లారి లేచి ఏం వెలిగినట్టుంది, ఆమెమో లేచి ఇదేంది నీ బిడ్డను తెచ్చి నా పక్కన పెట్టావు, నా బిడ్డను తీసుకొని. ఈ గొడవ ఏడదాకెళ్ళింది మీకు అందరికీ తెలుసు, రాజుగారి దాకెళ్ళింది. అప్పుడే సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన, అప్పుడే కొత్తగా రాజు అయ్యాడు ఆయన. ఒక్కటే మాట, నిజంగా అది ఒక చిక్కుముడి.
చచ్చిపోయిన బిడ్డ నా బిడ్డ అంటే కాదు, బ్రతికున్న బిడ్డ నా బిడ్డ. వాళ్ళు కొట్లాట. నేటి కాలం అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఒక టెస్ట్ చేస్తే సరిపోద్ది. ఏ టెస్ట్? DNA. చూసారు ఎంత యాక్టివ్గా ఉన్నారో మీరు, అంత తెలిసిపోయేది. కానీ ఆ దినాల్లో లేదు కదా. కానీ సొలొమోను జ్ఞానవంతుడు కదా, విని ఏం మాట్లాడలేదు, ఒక్కటే మాట పిలిపించి బ్రతికున్న బిడ్డను 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చే అన్నప్పుడు వాక్యంలో రాయబడ్డది, నిజమైన తల్లి, వాక్యంలో రాయబడింది, ప్రేగులు తరుక్కుపోయి, ఇదే పదం ఉంది, అంటే గుండె పగిలిపోయి అంది, అయ్యా వద్దు, ఆ ఖడ్గం నా బిడ్డ మీద పడద్దు, నా బిడ్డను ఆమెకే ఇచ్చేయి, ఆమె దగ్గర నా బిడ్డ బ్రతికుండడమే నాకు. ఎవరు మాట్లాడగలుగుతారు ఇది? తల్లి. అప్పుడు సొలొమోను అంటున్నాడు, ఈ బిడ్డను ఆమెకి ఇవ్వండి. చూసారా, సొలొమోను జ్ఞానానికి పరీక్ష. అతడు దేవునిని జ్ఞానం అడిగాడు కదా. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి ఆయనే జ్ఞానం ఇస్తాడు. తెలుసా, దేవుడికి ఎవరైతే జ్ఞానం అడుగుతారో వారంటే దేవుడికి పిచ్చి ఇష్టం, బాగా ఇష్టం. మనం అడగాలి. ఎందుకో తెలుసా, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే ఆయన్ని అడగాలి. ఆయన ఎవరిని గద్దించక ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడు. తెలుసా, 2 దేవుణ్ణి అడిగితే దేవుడంట వెంటనే ఇచ్చేస్తాడు. 1 జ్ఞానం, 2 ఆయన ఆత్మ. మనం అడగాలి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా అని అడగాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈ 2 అడగం. మనం ఏమడుగుతాం? ఉదయం లేచిన దగ్గర నుండి, ప్రభువా నాకు అయ్యి, ప్రభువా ఇవి, ప్రభువా నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి. ఇస్తాడు ఆయన, అడగమన్నాడు, ఇస్తాడు. అయితే నీ జీవితంలో ప్రముఖంగా అడగవలసింది ఏంటో తెలుసా? అవును, దేవుణ్ణి జ్ఞానం అడగండి. మీ జీవితాలు ఆనందంగా, మీ జీవితాలు యోగ్యంగా, మీ జీవితాలు ఉన్నతంగా ఉండాలి అంటే దేవుని జ్ఞానం కావాలి. 2 దేవుడు అంటున్నాడు, ఆయన ఎవరిని గద్దించకుండా ఆయన ఆత్మను మీకు ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఈమంట ఈ షాబా దేశ ప్రాణి సొలొమోనుకి ప్రారంభంలో పెట్టిన పరీక్షలు మీ అందరికీ తెలుసు. ఏంటి? రావటం ఆమె అక్కడి నుంచే ఆడ గమనించారా, గొప్ప పరివారముతో వచ్చిందామా. వస్తూ 10 మందిని, ఆడ మగ తేడా లేకుండా 10 మందిని ఒకే రకంగా తయారు చేసుకొచ్చేసింది. క్రాఫ్లు, డ్రెస్సులు, హైటు, వెయిటు మొత్తం. అందులో 10 మంది మగపిల్లలు, తర్వాత 10 మందిలో 5 మగపిల్లలు, 5 ఆడపిల్లలు. సొలొమోను దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు జ్ఞానవంతుడు కదా, నీ గురించి నేను విన్నాను, ఇప్పుడు నీకు పరీక్ష ఏమిటో తెలుసా? వీళ్ళల్లో మగపిల్లలు ఎవరో ఆడపిల్లలు ఎవరో తేల్చేయి. అసలు ఆ రాణియే అలాగా సిద్ధం చేసుకొచ్చిందంటే కనిపెట్టడానికి వీలు లేకుండా, రైట్ కదా. సొలొమోను పెద్ద కష్టపడలేదు, ఎందుకంటే సొలొమోనుకి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను వాళ్ళని చూసి నువ్వు పక్కకు రా అనలా. బయట నీళ్లు పెట్టబడి ఉన్నాయి. సొలొమోను అన్నాడు, మీ 10 మంది వెళ్ళి కాళ్ళు కడుక్కొని రణగానే ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ముందు పరిగెత్తేది ఎవరు? అదా ముందు ఎవరు? అయ్యో చెప్పండి. ముందు మగపిల్లలు కడుక్కుంటారు, తర్వాత ఆడపిల్లలకి కొంచెం నిదానం ఎక్కువ కదా. ముందు పరిగెత్తుకుంటా మగపిల్లలు కాడు కొడుకుని ముందుకు వచ్చారు. ఆ తర్వాత 5. సొలొమోను అన్నాడు, ముందు కాళ్ళు కొడుకుని మొదట వస్తున్న టీం వీళ్ళంతా ఎవరు? మగాళ్ళు. చూసారా, సొలొమోను నిజమే, ఇది వాస్తవం. అది ఇంకొక విషయం ఏమిటంటే, పెళ్లి కొడుకు వచ్చి ముందు కూర్చుంటాడు స్టేజీ మీద. పెళ్లిలో పెళ్లి కూతురు ఎప్పుడు వచ్చింది? పెళ్లి కొడుకు దిక్కులేనిలాగా 2-3 గంటలు ఎదురు చూచిన తర్వాత కానీ ఆమె రాదు. నిజంగా మనం లేట్ అంతా కూడా. ఇంకొక విషయం మనం చూస్తాం, ఆమె అక్కడి నుంచే ఒకటే లాంటి ఆ నాన్ డీటెయిల్స్లో మీకు దొరికితే, ఇప్పుడు దొరకదేమో ఆ బుక్, మీకు నెట్లో దొరుకుతుంది, నెట్లో ఉంటాయి. ఆ నాన్ డీటెయిల్లో ఆమె ఇంకోటి ఆమె ఏం తీసుకొచ్చిందంటే, పువ్వులు, న్యాచురల్ ఫ్లవర్స్, ఒకటే లాంటి పువ్వులు, న్యాచురల్ అంటే సహజ సిద్ధంగా పువ్వుల్ని, ఆర్టిఫిషియల్ పువ్వులు, తయారు చేసిన పువ్వులు అన్నీ ఒకటేగా తయారు చేసి అన్నిటిని తీసుకొచ్చి సొలొమోనుకి గంప పువ్వులు, గుత్త పువ్వులు ఇచ్చి సొలొమోనుకి ఇచ్చింది. ఇవన్నీ పువ్వులు దగ్గరికి వెళ్ళొద్దు, సహజ సిద్ధమైన పువ్వులు, తయారు చేస్తున్న పువ్వులు ఏంటో పెట్టమని
వచ్చినప్పుడు సొలొమోను అవన్నీ కిటికీలో పెట్టమన్నాడు. కిటికీలో పెట్టమన్నాడు. ఎందుకు కిటికీలో పెట్టమన్నాడు అంటే మీ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటి, ఈగలు వచ్చి దేని మీద వాళ్తాయి కదా, సహజ సిద్ధమైన పూల మీద వాళ్తాయి. మీకు ఒక విషయం తెలుసా, సొలొమోను ఆ ఈగలు, ఆ రేణువులు వాగే వాటి మీద, ఆ తేనెటీగలు వాగే ఆ మకరందం కొరకు వాటన్నిటిని పక్కకు తీయమన్నాడు. ఆమె పరవశించిపోయింది, సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎందుకో తెలుసా, ఆమె యెహోవా నామమును గురించి విన్నది. ఆమె అన్యురాలు, దేవుని గురించి తెలియదు, కానీ విన్నదామా. వినడం ఎంత ముఖ్యమో తెలుసా, వినుట విశ్వాసం. నీ జీవితంలో 2 చెవులు ఉన్నాయి, వింటున్నారా దేవుని వాక్యం? ఏం వింటున్నారు ఆలోచించండి. ఎంతగా వింటున్నావు? విని ఏం చేస్తున్నావు? వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం. విశ్వాసం క్రీస్తు యేసుని గురించి మాట వల్ల కలుగుతుంది. వింటున్నారా? వినాలి 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 వినాలి. నీ జీవితంలో వినాలి. ఎక్కడో 2400 కిలోమీటర్ల దూరంలో యెహోవాను గురించి విన్నది. విని సొలొమోనుకు కలిగిన కీర్తి. ఆమెకు అర్థమైంది, సొలొమోను ఉన్నాడు యెరూషలేములో, ఇశ్రాయేలు రాజు సొలొమోను ఉన్నాడు. ఆమె వినది, సొలొమోను లాంటి వాడు ఎవరు లేరు, సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు, సొలొమోను లాంటి తెలివివంతులు ఎవరు లేరు, సొలొమోను లాగా ఒక ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. సొలొమోనుకి జ్ఞానం ఎలా వచ్చిందంటే దేవుడే ఇచ్చాడు, యెహోవా నామమును గురించి. ఆమె విని ఆమె ఉండబట్టలేకపోయింది, విని ఆగలేకపోయింది. విని 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 ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది, నేను పోతా. ఎక్కడికి? నేను వెళ్ళి కన్నులారా చూడాలి, చెవులారా వినాలి. అందుకే వాక్యంలో మనం చూస్తాం 2వ వచనంలో యెహోవా నామమును గురించి, సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విన్నది. యెహోవా నామమును గురించి, సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విన్నది. వినని సమాచారం ఆమె నమ్మింది. మొదటి 2 వచనాల్లో నమ్మింది ఆమె. అమ్మ వింటున్నారా? నమ్మింది. విన్నది ఏం చేసిందామా? నమ్మింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనం నేటి దినాన ఈమె జీవితం ద్వారా మనం ఎంత నేర్చుకుంటున్నాం చూడండి. మనం ప్రయాసని దేవుని పని మానేస్తాం. ఇది నేను చేసేది కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, మానేస్తావు. చెయ్యగలిగుండి చేయగలవు, కానీ చేయలేవు. నువ్వు వెళ్ళగలిగుండి వెళ్ళవు, మాట్లాడగలిగుండి మాట్లాడవు. నీకు అప్పుడు అర్థం అవుతుంది ఏంటో తెలుసు, ఇది నేను చేయలేను కదా, నా వల్ల కాదు అని. ఆమె వల్ల అయింది, నీ వల్ల ఎందుకు కాదు? నిజంగా ఇప్పుడు ఇంకొక విషయం మీరు గుర్తెచ్చుకోండి. ఆమె ఈ 4 నెలలు సింహాసనాన్ని విడిచిపెట్టింది అనగా ఆమెకు ఏది ముఖ్యం అనిపించింది? ఎక్కడికి రావటం ముఖ్యం అనిపించింది? యెరూషలేముకి. దేన్ని విడిచిపెట్టి? సింహాసనమును విడిచిపెట్టి కదా. మనం చాలాసార్లు సింహాసనమును విడిచిపెట్టి వదిలిపెడతారా? అంటే ఆమెకు దేవుని గురించి తెలుసుకోవడం ఇష్టమైంది, సింహాసనము కన్నా, అధికారము కన్నా, హోదా కన్నా. గమనించారా? మనం చాలాసార్లు ఏంటి చర్చికి వెళ్ళలేదంటే, ఇంటికాడ ఈరోజు ఎవరు చెప్పండి? ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు ఇంటికాడ. అందుకే నేను వెళ్ళలేదు. చాలాసార్లు ఇలా ఆగిపోవటం లేదా మీరు? ఆమె చూడండి, 4 నెలలు ఆమె పరిపాలన వదిలిపెట్టేసి, ఆమెకు నిజమైనది ఏది అవసరమో, ఏది కావాలో, ఏది తెలుసుకోవాలో, ఏది సత్యమో, ఏది తన జీవితానికి అవసరమో అవన్నీ తెలుసుకోవడానికి ఎక్కడికి వచ్చింది? యెరూషలేముకి వచ్చింది. ఈరోజు యెరూషలేమే సంఘం. సంఘం యెరూషలేము అనగా దేవుడున్న స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, పరిశుద్ధ పట్టణం, దేవుని సన్నిధి నిలిపిన స్థలం, ఆరాధన ఉన్న స్థలం, దేవుని ఆలయం ఉన్న స్థలం. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు కదా. అక్కడ దేవుని మందిరం ఉంది యెరూషలేములో. యెరూషలేము సమాధానమునకు నిలయమైన పట్టణం. యెరూషలేము నగరిలో క్షేమం ఉన్నదని వాక్యంలో రాయబడ్డది. ఈరోజు నీవు కూర్చున్న ఈ సన్నిధి యెరూషలేము ఇదే, ఆత్మీయ యెరూషలేము ఇది. దేవుడి స్థలంలో ఉన్నాడు. నువ్వు రావాల్సింది ఇక్కడికే. చూసారా? ఈ శబదేశపు రాణి సమస్తమును విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చింది. తన అధికారాన్ని పక్కన పెట్టింది, సింహాసనాన్ని పక్కన పెట్టింది, దేవుని దగ్గరికి వచ్చింది. నిజమే కదా. ఒక జడ్జి గారు
ట్రాన్స్ఫర్ అయిపోయారు. చీరాల సెషన్స్ కోర్టు జడ్జి ఆమె క్రీస్తు ప్రభుని నమ్ముకుందామా. అయితే ఆమె నాకు పరిచయం అయింది. ఎందుకంటే నేను ఎవిడెన్స్ చెప్పడానికి కోర్టుకి వెళ్తాం. డ్యూటీ పరంగా చేసిన పోస్ట్ మార్టంలు మనం కేసు రికార్డెడ్ చేసినప్పుడు పోస్ట్ మార్టమ్స్కి మనం ఎవిడెన్స్ చెప్పడానికి కోర్టుకి వెళ్తాం. అట్లా ఆమె బాగా పరిచయం అయింది. ఆ తర్వాత నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాకింగ్ చెప్పే పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే మొదటిసారి వెళ్ళినప్పుడు ఆమె చాలామందిని గ్యాదర్ చేసింది వాళ్ళ ఇంట్లో. జడ్జి గారా వినండి, ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. సరే వెళ్ళి కూర్చున్నాను. ఈ జడ్జి గారు అంటే తెలుసు కదా, పోలీసు వాళ్ళు, ఆమెకి సెక్యూరిటీ. తెలుసు. ఆమె వచ్చి సోఫా సెట్ ఉంది, నేను కూర్చున్నాను. ఆమె వచ్చి, నేను అనుకున్నాను ఎదురు కూర్చుంటుందిలే అని, కూర్చోలేదు. ఆమె వచ్చి నుంచున్నప్పుడు వాళ్ళ అటెండర్ వచ్చి కింద చాపేశాడు, చాప మీద కూర్చుంది. నేను ఆమెను అడిగాను, అరే పైన కూర్చోపోయారా అంటే, లేదు అక్కడ మీరు కూర్చోవాలి, ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను. అక్కడ అది కోర్టు, ఇది దేవుని సన్నిధి. మీరు కూర్చోవాల్సింది అక్కడ, నేను కూర్చోవాల్సింది కోర్టులో. ఎవిడెన్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, మీరు ఎవరైనా కోర్ట్స్ ఎవిడెన్స్ చెప్తే తెలుసు, అక్కడ ఎలా ఉంటుందంటే, కోర్టు డాక్టర్ వెళ్ళినప్పుడు ముందుగా చెప్పేస్తారు, జడ్జి గారి మీదకి పేపర్ వెళ్తుంది, డాక్టర్ ఎవిడెన్స్ ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు ఏం చేస్తారంటే మిగతా కేసులను ఆపేసి డాక్టర్ని పిలుస్తారు. ఎందుకంటే డాక్టర్ టైం వేస్ట్ చేయరు. కేసులు జరుగుతున్న కేసు ఆపేసి డాక్టర్ని పిలుస్తారు, డాక్టర్ని ప్రొడ్యూస్ చేస్తారు. డాక్టర్ గారికి ఒక కుర్చీ వేస్తారు. కుర్చీ వేసి డాక్టర్ అప్పుడు ఏ రిపోర్ట్ అయితే ఇచ్చాడు చదవాలి. ఆమెమో అప్పుడు పైన కూర్చుంటుంది. ఎక్కడ? కోర్టులో. ఆ కింద ఆ దిగున కుర్చీ వేస్తారు. ఆ కుర్చీ మీద కూర్చొని బోల్డ్ అని సార్లు నేను ఎవిడెన్స్ చెప్పి వచ్చాను. ఆమంటది అది కోర్టు, అది కోర్టు, ఇది కోర్టు కాదు. ఇది ఎవరిది? దేవుని సన్నిధి. ఇక్కడ కూర్చోడానికి స్థాయి జడ్జి స్థాయి కాదు, ఇక్కడ నేర్చుకోవడానికి కూర్చుంటున్నాను. ఇదే శేబాదేశపురాణి చేసింది. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అధికారం కుదరదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి కిరీటం పక్కన పెట్టి వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్నతమైన స్థానం, తన స్థితి, తన యోగ్యత, తన ఘనత పక్కన పెట్టి 4 నెలలు సింహాసనం విడిచిపెట్టి వచ్చింది. అంటే ఆమె జీవితంలో ఏది ముఖ్యం? సింహాసనం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? మనకి చెప్పండి, మనకి ఎట్ట మానేస్తామండి ఆదివారం? మనకు దొరికేదే ఆదివారం. ఆదివారం ఏమన్నా రోజంతా ఎడ కూర్చుంటున్నామా? ఎన్ని గంటలో తెలుసా? మనం గంట సేపు కూర్చోడానికి మనం బాగా బాధపడతాం. ఒళ్ళు నొప్పులు వస్తాయి, కదులుతావు, పైన ఫ్యాన్ తిరుగుతుందో లేదో చూస్తావు కదా. ఎన్ని బాధలు ఈ గంట సేపు కూర్చోడానికి కదా. 4 నెలలు ఒక ఆడ మనిషి, అదియుగాక ఒక గొప్ప రాణి, ఆమె ధనవంతురాలైన రాణి, బహుశక్తిమంతురాలు, సమస్తమును విడిచిపెట్టింది దేవుని దగ్గరికి రావడానికి. నీ జీవితంలో ఏవేవి లాభకరములుగా ఉన్నాయో పౌలు గారు అంటున్నాడు, వాటిని క్రీస్తు కొరకు నేను నష్టంగా ఎంచుకున్నాను. నీ జీవితంలో ఆ తాహతు, అధికారం, స్థితి, ఘనత నువ్వు పక్కన పెట్టకపోతే దేవుడిచ్చే ఈ ఐశ్వర్యం నీకెప్పుడు కూడా దొరకదు. ఇది మీరు తెలుసుకోవాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. ఈరోజు ఈమె మన మీద ఎంత నేరస్థాపన. ఆమెను చూసి మనం సిగ్గుపడాలి. ఆమె జీవితాన్ని బట్టి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఆమె విన్న సమాచారం నమ్మింది. ఆమె చూడండి 2-3 వచనాల్లో చూడండి, 2-3 వచనాల్లో ఆమె ఎలా వచ్చింది చూడండి. ఆమె గొప్ప పరివారముతో ఎట్ట వచ్చింది? ఆమె ఒక్కటే వచ్చిందా, చాలా మందిని తెచ్చిందా? చెప్పండి, ఆమె ఒక్కటే వచ్చిందా, చాలా మందిని తెచ్చిందా? చాలా మంది. మీరు ఎప్పుడైనా తెచ్చారు ఎవరినైనా? గత 5 ఏళ్ల నుంచి ఎట్లు వచ్చితిరో చెప్పండి, ఎట్లు వచ్చితిమో. అయ్యో మాట్లాడండి. సమాధి పెట్టి తీసుకెళ్ళాడు పాట. ఈ లోకమునకు ఎట్లు వచ్చితిమో అట్లే పోతామని పాట పాడతామే సమాధి పెట్టి తీసుకెళ్ళేటప్పుడు. మన భక్తి జీవితం కూడా అలాగే అయిపోయింది. ఒక్కళ్ళే వస్తాం, ఒక్కళ్ళే వెళ్తాం కదా. ఎవరిని వెంటదేం చూసారా? ఇక్కడ వాక్య భాగంలో ఆమె ఒక్కటే కాదు. చూడండి ఆమె ఎవరెవరు వచ్చారు చూడండి. గొప్ప పరివారంతో, ఆమెతో మంది మార్బలం, మంత్రులు, గొప్ప పరివారముతో గంధవర్గములను, విస్తారమైన బంగారములు, రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. దేని మీద తీసుకొచ్చింది? ఒంటెల మీద ఎక్కించుకొని. చూడండి, గంధవర్గాలు, బంగారం తీసుకొచ్చింది. ఎవరికి? సొలొమోనుకి ఇవ్వటానికి. మీరేం తెచ్చారు చెప్పండి. ఇక మనం దేవుని దగ్గరికి ఏం తేవాలో తెలుసా? విలువైన తేవాలి. ఇక్కడ నేను ప్రత్యేకంగా, మీరు బంగారం తెమ్మను,
లేదా కానుకలు తెమ్మనో నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. దానికన్నా విలువైంది ఉంది. ఏంటంటే మీ హృదయం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మీరు ఆలోచించండి. సర్వలోకమును సంపాదించుకొని, ఈరోజు వాక్యం వింటుంది జీవితంలో సర్వలోకం. నేను ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు అక్కడ నాకు తెలియదు, అక్కడ ఒక పెద్ద డాక్టర్ ఉన్నారాడ. ఆమె యుఎస్లో ఆంకాలజిస్ట్. ఆమె ఇప్పుడు సోనియా గాంధీ ఉందా, సోనియా గాంధీకి ఆపరేషన్ దత్తాత్రేయ అని చేశాడు ఒక ఆయన. సోనియా గాంధీ అమెరికా వెళ్ళి హాస్పిటల్ చేసినప్పుడు దత్తాత్రేయ అని ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఆ డాక్టర్ ఇండియన్ ఆయన. ఆ డాక్టర్ ఆమెకు ఆపరేషన్ చేశాడు సోనియా గాంధీకి. పేపర్లో వచ్చారు, ఆయన గురించి కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ దత్తాత్రేయ ఈమె కొలీగ్ అనమాట. ఈమె కొలీగ్, ఇద్దరు కలిసి ఒకే హాస్పిటల్లో చేస్తారు. ఈమె హైదరాబాద్ వచ్చారు. నేను వస్తున్నానని చెప్పి ఆమె అక్కడికి వచ్చారు. ఆమె అక్కడికి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే నాకేమో టైం లేదు. ఆమె అంత పెద్ద ఆమె పిలిచింది కదా, నేను వెళ్ళాను. వెళ్తే వినండి, అసలు అది నా జీవితంలో అంత గొప్ప ఇల్లు ఎప్పుడు చూడలేదు, ఏ ఇంటికి కూడా వెళ్ళలేదు నేను. అంత గొప్పగా ఉంది ఆ ఇల్లు, చాలా గొప్ప ఇల్లు. సరే చెప్తూ ఇప్పుడు సినిమా యాక్టర్ చిరంజీవి ఉన్నాడా లేదా? మెగాస్టార్ గారండి చిరంజీవి. ఆ చిరంజీవి ఈ డాక్టర్ గారు హస్బెండ్ని అడిగాడంట, మీరు అమెరికా వెళ్ళిపోతే ఆ ఇల్లు నాకు ఇవ్వండి అని. ఆమంది, నోవా అవసరమైతే నీకన్నా ఇస్తాను కానీ వాళ్ళకి ఇవ్వనంది. నేను అన్న ఇస్తే బాగుండు అనుకున్నా. ఆమె నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను ఒక లైబ్రరీ తీసుకెళ్ళింది. ఇప్పుడు నేను చాలాసార్లు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. నేను ఒక గొప్ప లైబ్రరీని పెట్టుకున్నా. నా దగ్గర కొన్ని వందల సంవత్సరాల పుస్తకాలు ఉన్నాయి. నా దగ్గర ఉన్న లైబ్రరీలో లేని పుస్తకం అంటూ బహుశా ఏది లేదేమో. అంత పెద్ద లైబ్రరీ నాది. చాలా కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి నా దగ్గర. నేను అనుకున్నా నా దగ్గర ఉన్న లైబ్రరీ చాలా గొప్పదనుకుంటే, నేను వెళ్ళి అర్థమైంది ఆమె లైబ్రరీని చూసిన తర్వాత ఒక కొంత కూడా లేదు నాది. ఆమంది ఏమందంటే, ఇదిగో నేను పెద్దదాన్ని అయిపోయాను, నా ఆస్తి మా పిల్లలు అమెరికాలో ఉన్నారు అందరికి ఇచ్చాను. ఒకటి మటుకు వాస్తవం, నా జీవితంలో ఈ మిగతాదన్నిటికన్నా శ్రేష్టమైంది ఏంటంటే ఈ లైబ్రరీ. నీకు తెలుసా, ఈ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ కూడా నా తర్వాత ఎవరికి చెందుతాయి అంటే నీకే చెందుతాయి. వీలునామాలో నీ పేరే రాస్తా. ప్రతి పుస్తకం కూడా నీకే చెందాలి. నాకు అనిపించింది, ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ గొప్పతనం కన్నా ఆమె జీవితంలో శ్రేష్టమైన ఆ పుస్తకాలు, దేవుని పుస్తకాలు, అది వీలునామాలో నీకు రాస్తా. మొత్తం ఇవి నీవే. నాకు అనిపించింది, ఇప్పుడు ఆ ఇంటిలో ఉన్న శ్రేష్టమైన ధనం ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆమె అన్నది, నేను సంపాదించుకున్నాను ఇవన్నీ. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆమె సింహాసనాన్ని విడిచిపెట్టడం వెనక ఆమె శ్రేష్టమైనది సంపాదించుకుంది. సొలొమోను దగ్గరికి వచ్చి, నీ జీవితంలో నీవు ఏవి లాభముగా ఉన్నవో వాటిని విడిచిపెట్టకపోతే నీ జీవితంలో ఎప్పుడు కూడా క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందలేవు నీ జీవితంలో. ఈరోజు మనం సంపాదించుకోవాల్సింది, దాచిపెట్టుకోవాల్సింది ఏదైనా ఉందంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం. ఇది నీ జీవితంలో నీకు కావాలి. ఆలోచించండి, మరి సంపాదించుకుంటున్నారా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క జ్ఞానాన్ని? కేవలం దేవుని జ్ఞానం, దేవుని యొక్క ఆ సన్నిధిని అనుభవించడానికి ఆమె అంత దూరం నుండి వచ్చింది. చూడండి, ఆమె వచ్చి ఏం చేసింది? ఏం తీసుకొచ్చింది? విలువ కలిగింది తీసుకొచ్చింది. బంగారం తీసుకొచ్చింది. ఎంత బంగారం తెలుసా? వాక్యంలో చదివాం మనం. ఆమె ఇచ్చిన బంగారం సొలొమోను జీవితంలో, సొలొమోనుకి ఎవరు కూడా అంత బంగారం ఇవ్వలేదు. చెప్పండి, అంత బంగారం ఎవరు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మ వింటున్నారా? మీకు ఎవరైనా బంగారం ఇచ్చారా మీ చేతికి ఉచితంగా? ఎస్ ఆర్ నో? బాధపడకండి, ఎవరెవరు ఇవ్వటానికి అవకాశాలు లేవు. కానీ నా చేతికి చాలామంది బంగారం ఇచ్చారు. నేను వాక్యం చెప్పిన కొన్ని స్థలాల్లో నా చేతికి చాలామంది, నా చేతికి ఎవరికి పక్కన వాళ్ళకి తెలియకుండా బంగారం ఇచ్చిన వాళ్ళు నాకు చాలామంది తెలుసా? నాకు చాలామంది తెలుసు నా చేతికి బంగారం, నాకు తెలియని రీతిగా బంగారం ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని స్థలాల్లో. నాకు అనిపించింది, వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అవుతుంది. వాక్యం అర్థమైంది వాళ్ళకి, వాక్యాన్ని ప్రేమించారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ దేహము మీద ఉన్న విలువ కలిగిన బంగారం ఇచ్చి వెళ్ళిపోయారు. వాస్తవంగా నాకు బాగా గుర్తొస్తా ఉంది. ఒకసారి శ్రీకాకుళం
నేను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు అక్కడ మీటింగ్స్ పెట్టారు, మా ఫ్రెండే అక్కడ మీటింగ్స్ పెడితే నేను వెళ్ళాను శ్రీకాకుళం. అది ఆల్మోస్ట్ ఇంకా బోర్డర్, అది వాస్తవంగా అక్కడ చర్చి కట్టాలి, చిన్న షెడ్, అది చాలా చిన్న షెడ్. అది వాడు చెప్పాడు, అరే ఇక్కడ చర్చి కట్టాలరా, ఇది తీసేయాలి, ఇది పాడైపోయింది, అక్కడున్న గిరిజనులందరూ ఇక్కడికి వస్తారు, దాదాపు 120-130 మంది వస్తారు, అందరు చెట్ల కింద కూర్చుంటారు, చిన్నది. ఇది నాకు భారం అయింది, దీన్ని ఎట్టయినా చర్చి బిల్డప్ చేయాలి, దీన్ని ఎట్టయినా ఇచ్చేయాలని. ఏమైంది, ఆ తర్వాత శ్రీకాకుళం అక్కడ ప్రేయర్ పెట్టిన తర్వాత శ్రీకాకుళంలో ఆ టౌన్లో వాడు ప్రేయర్ పెట్టాడు, వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళకి వాడు దేవుని పరిచర్య చేస్తాడు. పెట్టినప్పుడు నాకు తెలుసు కొద్దిమంది అక్కడికి వచ్చారు. అక్కడ ఆ రోజు నేను ఇదే వాక్యం చెప్పాను, నాకు బాగా గుర్తు. ఈ యొక్క సొలొమోను యొక్క వైభవాన్ని చూడడానికి, సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి ఆమె బంగారం తీసుకొచ్చింది. ఆమె దేశంలో ఉన్న విలువ కలిగింది ఏదైనా ఉందంటే బంగారం. ఆ బంగారం తీసుకొచ్చింది. వినండి, ఎంతైతే మోసక రాగలదో అంత తెచ్చింది. ఒకవేళ ఇంకా అవకాశం ఉంటే ఇంకా తెచ్చేది. ఈ వాక్యం చెప్పాను. మీ జీవితంలో ఆ రోజు అక్కడ చర్చి కట్టాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. అందుకే ఈ మొదటి రోజుల గ్రంథం 10వ అధ్యాయం తీసి వాక్యం చెప్తే ఆమె ప్రేయర్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి కూర్చొని ఒక మాట్లాడిన తర్వాత ప్రేయర్ చేయండి డాక్టర్ గారు అంది. ప్రేయర్ చేసిన తర్వాత తెలుసా, నా చేతిలో అలా పెట్టి వెళ్ళిపోయింది ఆమె. నాకు బాగా ఆమె ప్రేయర్ చేసింది, వెళ్ళిపోయింది. నేను చూస్తే అందులో ఆమె మెడలో ఉన్న దండ చాలా బరువుగా ఉంది, చాలా బరువు ఉంది అందులో. నాకు అనిపించింది దేవుడు ప్రార్థన విన్నాడు, అరే ఎంత తొందరగా జవాబు ఇచ్చాడు దేవుడు అని అనుకొని వాడిని పిలిచా, మా ఫ్రెండ్, అరే ఇదిగో నీ కోరిక దేవుడు తీర్చాడు, ఆంటీ ప్రేయర్ చేస్తే ఇచ్చింది, ఇదిగో దీన్ని అమ్మి ఆ పాస్టర్ గారికి ఇచ్చేసేయి, ఇంకేదన్నా ఉంటే మనం మళ్ళీ కలెక్ట్ చేద్దాం, దేవుడు ఇస్తాడని. ఇస్తే వాడు అమ్మేశాడు దాన్ని. అమ్మేసి తెలుసా, ఆ రోజు రేకులతో కట్టిన ఆ చర్చి ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఆ ప్రాంతంలో అలాగే ఉంది. దాన్ని ఆల్మోస్ట్ ఆల్ కట్టి 15 సంవత్సరాలు దాటిపోయింది. ఒక మాట చెప్తున్నాను వినండి, దేవుని కన్నా మన జీవితంలో విలువైంది ఏది కూడా నేనంటాను అది ఆమె ద్వారా ప్రేరేపించబడి దేవుడు కట్టించాడు. నేనంటాను ఆమె తన బంగారాన్ని ప్రభు సన్నిధిలో దాచుకుంది. నిజంగా ఆలోచించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇక్కడ చర్చి కట్టాలన్నాను అనుకోండి. కాబట్టి ఈ సత్యాన్ని మనం చూడండి. ఎందుకు బంగారం అని రాయబడ్డదంటే ఆమె విలువైంది తెచ్చింది సొలొమోనుకి. ఎంత తెచ్చింది? కొంచెం కాదు, ఎంత త్యాగలదో మించి. చెప్పండి, ఎంత త్యాగలదో అంటే సొలొమోను ఇంకా చాలు అనే వరకు. మనం ఎందుకు తేటలేదు చెప్పండి? అలాగే దేవునికి ఎందుకు ఇవ్వటం లేదు? మనం ఇవ్వాలి కదా. వినండి, మనం ఎందుకు దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేకపోతున్నాం? మన శ్రేష్టమైనది దేవునికి ఇచ్చి కదా మనం దేవుని గణపరచాలి. నేనంటాను మీ జీవితంలో మీకు శ్రేష్టమైంది ఏదైతే ఉందో అది దేవునికి చెందాలి కదా. అవును, అబ్రహాం, నువ్వు ప్రేమించు ఇస్సాకు, నీ ఒక్కగానొక్క కుమారుడని ఇస్సాకుని నేను నీకు చూపించు పర్వతం మీద బలి. అబ్రహామునకు ప్రియమైన వాడు. అబ్రహాము వెనుతిరగలేదు, తన ప్రియమైన వాడిని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు. నువ్వు నేను చేయాల్సింది అది. ఈరోజు మీ జీవితంలో మీకు ఏది ప్రియమైందో, ఏది మీకు ఇష్టమైందో అది మీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన వారై ఉన్నారు. ఆమె చూడండి 3వ వచనంలో ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను చూడండి. ఇంకొక మాట, ఆమె 2వ వచనం చివర అతనితో మాట్లాడింది. ఎవరు మాట్లాడారు? షేబా దేశపురాణి ఎవరితో మాట్లాడింది? సొలొమోనుతో మాట్లాడింది. ఈ దినాన నీవు కూడా సొలొమోను కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తుతో మాట్లాడచ్చు. ఆ మాట్లాడడమే ప్రార్థన అంటున్నావు. నువ్వు మాట్లాడచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు, ఏ సమయమందైనా మాట్లాడచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. నువ్వు మాట్లాడితే ఆయన వింటానే ఉంటాడు. ఆ దినాన వినండి, 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిందామా సొలొమోనుతో మాట్లాడడానికి. ఈ దినాన నువ్వు అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పిలిస్తే నీతోనే ఉన్నాడు ప్రభు కదా, హృదయంలో ఉన్నాడు ఆయన. ఆమె సొలొమోనుతో సంభాషించింది. చూడండి, తన ప్రశ్నలన్నింటినీ సొలొమోను ముందుంచి జవాబు పొందింది. ఆ మాట రాసుకోండి. తన ప్రశ్నలన్నింటినీ సొలొమోను ముందుంచి ఏం పొందిందామా? జవాబు పొందింది. ఈ దినాన నీ ప్రశ్నలు ఏమున్నాయి ఆలోచించండి. చాలామంది ఈ రీతిగా వాపోతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. మాకెన్నో సమస్యలు ఉన్నాయి, మా సమస్యలకు జవాబు ఎక్కడా?
మా బ్రతుకు భారమైంది, మా భారం ఎప్పుడు పోతే? మా కష్టాలు, కన్నీళ్లు, దుఃఖం అలాగే ఉంది, వీటికి విముక్తి ఎప్పుడు? భారము భరించలేకపోతున్నాం, ఈ భారాన్ని తొలగించేది ఎవరు? అన్ని కష్టాలే, మా బ్రతుకంతా కష్టాలే, మా జీవితం అంతా చీకటి, అన్ని కన్నీళ్లే, ఎవరు విడిపిస్తారు? ఇవి నీ ప్రశ్నలు కదా. ఈరోజు నీ ప్రశ్నలన్నిటినీ దేవుని ముందుంచు. సొలొమోనుకి మరుగైంది ఏది కూడా లేదు, యేసుక్రీస్తుకి మరుగైంది ఏది కూడా లేదు. నీ ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు అయి ఉన్నాడు. నీ ప్రతి ప్రశ్నకు యేసుక్రీస్తు వారు జవాబిస్తాడు. అందుకే ఆయన మనకు చాలిన దేవుడు. అందరు చెప్పండి, ఆయన మనకి సొలొమోను కన్నా శ్రేష్ఠుడు ఆయన ఉన్నాడు. ఇక్కడ సొలొమోను కన్నా శ్రేష్ఠుడు. అందుకే కదా మనం ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. మనం దేవుని దగ్గరికి రాకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉంటాం. ఈరోజు నీ సొలొమోను తెలివిని చూసి, సొలొమోను ఆమెకి జవాబు ఇవ్వడానికి చూసి, ఆమె ఎందుకు ఆశ్చర్యపడింది, ఎందుకు విస్మయమైందంటే 5వ వచనం చూడండి. ఆమె ఏమేమి చూసిందో చూడండి. సొలొమోను దగ్గరికి వచ్చి ఏమేమి చూచిందో నేను చెప్తాను, మీరు అండర్లైన్ చేయండి. ఆమె చూడండి, షేబ రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, మొట్టమొదటి అండర్లైన్, జ్ఞానము 1, 2 కట్టించిన మందిరం, 3 బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములు, 4 సేవకులు కూర్చుండు పీఠములు, 5 ఉపచారులు కనిపెట్టుట, 6 వస్త్రము, 7 గిన్నె అందించు వారిని, 8 మందిరములో అర్పించు దహన బలులు. మొత్తం ఎన్ని వచ్చినాయి? 8 చూసింది. మీ నోట్స్లో రాసేయండి, స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. అవేమేమి చూసిందో సొలొమోను దగ్గరికి వచ్చి ఏమి చూసిందో 4-5 వచనాలు రాయబడ్డాయి. 4-5 వచనాలు జ్ఞానాన్ని చూసింది. సొలొమోను జ్ఞానాన్ని, సొలొమోను కట్టించిన మందిరం, బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యాలు చూసింది, సేవకులు కూర్చుండి పీఠాలను చూసింది, ఉపచారులు కనిపెట్టుటను చూసింది, వస్త్రములు చూసింది, గిన్నె అందించే వారిని చూసింది, మందిరములో అర్పించబడుతున్న దహన బలులు చూసింది. ఎన్ని చూసింది? ఇందులో ప్రతిదానికి ఒక పాఠం ఉంది. ఆమె మొట్టమొదటి ఏం చూసింది? జ్ఞానం. ఆమె సొలొమోను యొక్క జ్ఞానానికి కారణం ఎవరు అని తెలుసుకుంది. ఎవరు? సొలొమోనుకి ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు. అందుకే యెహోవా నామమును గురించి విన్నదామా. ఈరోజు నీ జీవితంలో మనకి కావలసింది జ్ఞానం. ఆ జ్ఞానం దేవుడే ఇస్తాడు. అందుకే నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. జ్ఞానం. ఆమె సొలొమోను దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుంది. 2 కట్టించిన మందిరాన్ని చూసింది. వాస్తవంగా మందిరం ఎవరు కట్టాలనుకున్నారు? దావీదు కట్టాలనుకున్నాడు. కానీ ఎవరు కట్టేపించాడు? దేవుడు. సొలొమోను. ఆ మందిరం నిజంగా, ఆ మందిరం అంత అందమైంది. నేటి దినాన దేవుడు కట్టిన మందిరం నీ జీవితమే. నీ మందిరం, దేవుడు కట్టిన మందిరం నీ జీవితం. నీ దేహం దేవుని ఆలయమని, దేవుని ఆత్మ అందులో నివాసము చేయుచున్నదని నీవు. కాబట్టి మందిరం అంటే మన దేహాల. తర్వాత బల్ల మీద ఉన్న ఆ 2 మనకి యేసుక్రీస్తు బలియాగాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ తర్వాత సేవకులు కూర్చుండు పీఠాలు. ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు? ప్రభు ఎదురు, ప్రభు సన్నిధిలో కూర్చున్నారు మీరందరం. మనందరం దేవుని సేవకులం. చూడండి, ఆమె అంతా చూసింది. వస్త్రము, సొలొమోను దగ్గర ఉన్న వారి వస్త్రాలు వేరుగా ఉన్నాయి. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న వస్త్రాలు కూడా వేరుగా ఉన్నాయి. ఈ వస్త్రాలే ప్రభువు ఇచ్చిన రక్షణ వస్త్రాలు. ఆ తర్వాత చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠం. గిన్నె అందించు వారిని అంటే పరిచర్య చేసేవాళ్ళు. వాస్తవంగా గిన్నె అందించు వారు ఎక్కడ ఉంటారు? రాజుగారు పక్కనే ఉంటారు. పరిచర్య చేయువారు. నిజంగా చూడండి, పరిచర్య చేసే వాళ్ళకి దేవుడు ఎంత విలువిస్తున్నాడో చూసారా అమ్మా? అమ్మ వింటున్నారా? చూడండి, మీరు వచ్చేసి కూర్చున్నారు, వాక్యం వినేశారు, చక్కగా వెళ్ళిపోయారు. కానీ పరిచర్య చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటో తెలుసా? మీరు కూర్చున్న కుర్చీలు వేశారు, దానికి ముందు ఊడ్చారు ఇక్కడ. ఆ తర్వాత మీరు కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత ఈ కుర్చీలు తీసేస్తారు, శుభ్రం చేస్తారు, మైక్ సిస్టమ్ తీసేస్తారు, ఇవన్నీ తీసేస్తారు, ఇవన్నీ సరిదేస్తారు ఎక్కడికక్కడ. వీళ్ళందరూ ఎవరు? పరిచర్య చేసేవాళ్ళు. వీళ్ళందరూ గిన్నెందించే వాళ్ళు. వీళ్ళందరూ అందిస్తే నేను నిలబడి వాక్యం చెప్తున్నాను. మీకు ఒక విషయం తెలుసా? వాళ్ళే ఆ పరిచర్య చేయకపోతే మనమే వెళ్ళలేం. తెలుసా మీకు ఈ సంగతి? దేవుడు వాళ్ళని చూడండి, వీళ్ళని కనిపెట్టిందామా? ఎవరు? శేబాదేశపురాణి. ఇంకొక మాట ఉంది, మందిరములో అర్పించు దహన బలులు. ఏమిటి దహన బలు? ఆ దినానైతే దహన బలులు. ఈ దినాన మన పాటలు, మన స్తుతి, మన ఆరాధన, మన ప్రార్థన ఇవన్నీ ఏంటి? దహన బలులు. అర్థమైందా? ఆ దహన బలి అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రార్థించటమే దహన బలి. ఇప్పుడు అర్థమైందా? మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ? 8. 1 జ్ఞానం, 2 కట్టించిన మందిరం, 3 బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యాలు, 4
సేవకులు కూర్చుండి పీఠం 5, ఉపచారులు కనిపెట్టుట 6, వస్త్రం 7, గిన్నె అందించు వారిని మందిరములో అర్పించు దహన బలులు. అప్పుడు ఆమె చూడండి సాక్ష్యం ఏం చెప్తుందో 6-9 చూడండి. ఆమె అవన్నీ చూసిన తర్వాత ఇట్లా అంది, నోరారా ఆలకించాలి, నోరారా పలకాలి. ఇది దేవుని దగ్గరికి వస్తే అందరూ చెప్పండి, కనులారా చూడాలి, చెవులారా, నోరారా. మీరేం చేస్తున్నారు మీ కళ్ళతో? చెప్పండి, మీ కళ్ళతో ఏం చేస్తున్నారు, మీ చెవులతో ఏం చేస్తున్నారు, మీ నోటితో ఏం చేస్తున్నారు? చూడండి. ఆ మాట చూడండి, వాక్యంలో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. కనులారా చూడక మునుపు ఆ మాట నమ్మకం ఉన్నదానిలో సగమైన నాతో చెప్పబడలేదు, కానీ నేను తెలుసుకొనిచున్నాను అంటుంది. ఉన్న దానిలో సగమైన నాకు అంటే ఇప్పుడు దేవుడు అర్థం అవ్వాలంటే మనం ఇంటి దగ్గర ఉండాలా, దేవుని సన్నిధికి రావాలా? అందరూ చెప్పండి, ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి. ఆమె సాక్ష్యం చూడండి ఏమంటుందో. ఆమె, నేను కనులారా చూశాను, ఇప్పుడు చెవులారా విన్నాను దేవుని దగ్గరికి వస్తే అని ఆమె దేవుని స్తుతిస్తూ ఉంది. చూడండి 9వ వచనం, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవా స్తోత్రము నొందునుగాక. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. చూడండి, ఆ మాట రాసుకోండి. సాక్ష్యం ఇచ్చిన షేబాదేశపు రాణి సాక్ష్యం చెప్పింది. ఆ తర్వాత దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తుతించిన ఈమె చూడండి ఇప్పుడు సమర్పిస్తూ ఉంది కానుకలు. ఏమిచ్చిందో 10వ వచనం, దేవుని స్తుతించింది, ఇప్పుడు కానుకలు సమర్పిస్తూ ఉంది. మరియు ఆమె రాజు నాకు 240 మణుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. గమనించారా? ఆ మాట ఇంకొక మాట ఉంది. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూను రాలేదు. ఇప్పుడు చూడండి ఎంత సమర్పించింది చూసారా? మా వింటున్నారు, ఆమె ఇచ్చినంత ఎవరు కూడా ఇవ్వలేదు. ఈరోజు మనమేమి ఇవ్వగలం? మన దగ్గర బంగారం ఉందా? లేదు. వెండి ఉందా? లేదు. మన దగ్గర ఏముంది? ఉంది, ఇవ్వడానికి ఉంది. అదే నీ హృదయం. దేవునికి కావాల్సింది నీ కానుకలు కాదు, నీ బంగారం కాదు, లేదా ఇంకేదన్నా కాదు. దేవునికి కావాల్సింది ఏంటి? నీ యొక్క హృదయం కావాలి. ఆ తర్వాత 13వ వచనం చూడండి, ఆమె సంతృప్తి. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబాదేశపు రాణికి సరిపోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి ఎలా వెళ్ళింది? సంతృప్తితో వెళ్ళింది. ఆ మాట రాసుకోండి. షేబాదేశపు రాణి సంతృప్తితో ఆమె సాక్ష్యం చెప్పింది, దేవుని స్తుతించింది, కానుకలు సమర్పించింది, సంతృప్తితో తిరిగి వెళ్ళింది. ఇది షేబాదేశపు రాణి. ఆమె మన మీద నేరస్థాపన. మనమేమో సాక్ష్యం చెప్పాం, వాక్యం వింటావు కానీ సాక్ష్యం చెప్పావు. నువ్వు సాక్ష్యం చెప్పాలి, దేవుని స్తుతించాలి, లేకపోతే ఆమె నేరస్థాపన చేస్తుంది. దేవునికి సమర్పించాలి. ఆ తర్వాత దేవుని యొద్ద సమృద్ధిని మనం అనుభవించాలి. ఇది షేబాదేశపు రాణి. మీరు ఇంకొక విషయాన్ని నేను చెప్పి ప్రార్థన చేస్తాను. షేబాదేశపు రాణి గురించి మనం తెలుసుకోవడానికి ఆమె వినగలిగిన చెవులు, మీరు మీ నోట్స్లో రాసుకోండి. షేబాదేశపు రాణికి ఆమె తన దేశములో ఎవరి గురించి విన్నది? యెహోవా నామమును గురించి, సొలొమోను యొక్క కీర్తిని గురించి విన్నది. అంటే ఆమె చెవులు ఎలాంటివి? వినగలిగిన చెవులు. మాట రాసుకోండి. నెంబర్ 1, వినగలిగిన చెవి. ఎవరు ఇవి? షేబాదేశపు రాణి. మరి మన చెవులు ఏంటి? మన చెవులు వినగలిగిన చెవులేనా? మన చెవులు మందమైపోయినాయా? మన చెవులు సరిగ్గా వినిపించట్లేదు? ఆలోచించండి. అందుకే దేవుడు అంటాడు ప్రకటన గ్రంథంలో ప్రతిసారి కూడా, చెవి గలవాడు ఉన్నాయా? ఎన్ని చెవులు ఉన్నాయి? 1 2 3. ఎన్ని? 2 గుడ్. 2 చెవులు అంటే ఎక్కువ వినాలి, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి, తక్కువ తినాలి. ఎస్ ఆర్ నో? ఆదివారం ఎగ్జామ్షన్ అంటారా? నో. ఆదివారం కూడా తక్కువే తినాలి. ఎందుకు? ఎంత తక్కువ తింటే వాక్యం అంత ఎక్కువ నేర్చుకుంటావు, ఎంత ఎక్కువ అన్నం తినొచ్చే అంత ఎక్కువ నిద్రపోతావు. ఎక్కడ? కాబట్టి ఆదివారం మీకు మంచి అలవాటు చెప్తున్నాను చూడండి. ఆదివారం మనకు ఒక అలవాటు అయిపోయింది. ఆదివారం ఖచ్చితంగా వేరే వంటకాలు వండుకుంటారు. దాన్నే స్టైల్గా 2 పదాలతో ఎన్వి. ఏంటి? ఎన్వి కట్ చేసేయండి. ఆ రోజు మీరు చురుగ్గా ఉండడానికి కూరగాయలే తినండి, ఎన్వి వేరే రోజు వండుకోండి. ఎందుకంటే తెలుసా? మీరు ఎన్వి బదులు ఎన్ కొట్టేయండి. ఏంటి? వెజిటేరియన్ తినండి, ఆదివారం చురుగ్గా ఉండండి. మీకు తెలుసా ఎన్వి తిన్నప్పుడు హాయిగా ఉంటుందా, వెజిటేరియన్ తిన్నప్పుడు హాయిగా ఉంటుంది? మీరు చెప్పండి.
చెప్పండి, పర్లేదు చెప్పండి. ఎప్పుడు? వెజ్ తిన్నప్పుడే హాయిగా ఉంటుంది, కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నీ జీవితంలో వెజ్ తిన్నప్పుడు డబ్బా నీళ్ళు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే ఎన్వి తింటారో పక్కన ఏం కావాలి? మీరు తాగుతూనే ఉంటారు, కానీ దప్పిక తీరదు, మళ్ళీ సాయంత్రం తింటారు. ఎస్, అందుకే నేను మీకు ఆదివారం షుడ్ బి కట్. ఏంటి? నిజంగా షూర్ ఈ పని మీరు చేయండి, నిజంగా చేయాలి. నేను తిన్నాం ఆదివారం ఇది దేవుని దినం, ఎక్కువ వాక్యం వింటా. దేవుడు ఎన్ని ఇచ్చాడు చెప్పండి? ఎన్ని చెవులు? 2 చెవులు ఇచ్చాడు. కాబట్టి చెవులకు ఆదివారం అన్న పని పెడదాం, ఎక్కువ వాక్యం వినేటట్టు చేద్దాం. ఆదివారం విస్తారంగా ఎన్నో స్థలాల నుంచి వాక్యం వినిపిస్తుంది. ఈ రోజంతా నేను వాక్యమే వింటాను. ఎక్కడో ఉన్న 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేబాదేశపు రాణి సొలొమోను గురించి అంత విన్నప్పుడు, నా పక్కన ఇన్ని ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, దేవుడు ఇంత వాక్యం చెప్తున్నప్పుడు నేను వినక ఎట్లా అని మీరేం చేయాలి? ఎక్కువ వినాలంటే తక్కువ తినాలి. షూర్, అంతే. ఎప్పుడైతే ఎక్కువ తింటావో ఏమవుద్ది అప్పుడు? మీరు ఎప్పుడైనా చూడండి, ఆదివారం చాలా దేశాల్లో చాలామంది దేవుని పిల్లలు ఆదివారం తినటం తప్ప అని నేను చెప్పడం లేదు. అమ్మ వింటున్నారా? మళ్ళీ మీరు అపార్థం చేసుకుంటారు నన్ను. మీరు తినద్దు అని నేను చెప్పిన మీరు ఆగరన్న సంగతి నాకు బాగా తెలుసు. కాబట్టి నేను ఏమంటానంటే, సలహా సూచిస్తారేమో నన్ను సలహా, ఆదివారం వద్దు, దాన్ని సోమవారం మార్చుకోండి అనేది నా ఉద్దేశం. ఒక అర్థమైందా? సో ఇక్కడ వినగలిగిన చెవి 2 వినదా? వినిన తర్వాత అక్కడే ఆగిందా, వచ్చిందా? అంటే వినిన తర్వాత ఆమె కాళ్ళకు పని పెట్టింది. సిద్ధముగా ఉన్న పాదాలు అంటే ఆమె 3,000 చూడండి, 2,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన పాదాలు. అందుకే మీరు రాసుకోవాలి, సిద్ధముగా ఉన్న పాదాలు. ఎంత దూరం నడిచిందో, ఎంతకాలం ఆమె ఒంటెక్కిందో, ఎంత ఎడారి గుండా ప్రయాణం చేసిందో, ఒక రాణి అయ్యుండి తన స్థితి అంతా పక్కన పెట్టి. నిజంగా ఎంత గొప్ప. ఆ తర్వాత సహవాసము చేయు హృదయము, 2వ వచనం. ఆమె కలిగిందంతా కూడా, ప్రశ్నలన్నీ కూడా సొలొమోను ముందుంచి ఆయన అడగనన్ని ప్రశ్నలను అడిగి జవాబు పొంది సహవాసం చేసింది. ఆ తర్వాత ఆశ్చర్యముతో ఆనందించిన కన్నులు, ఆమె ఆనందపడిపోయింది, పరవశించిపోయింది. ఆ తర్వాత దేవుని స్తుతించడం చూస్తూ ఉన్నాం మనం. ఆమె దేవుణ్ణి ఒప్పుకుంది. దేవుడు స్తుతించబడును గాక, యెహోవా స్తుతించబడు ఒప్పుకొని నాలుగుతో స్తుతించింది. ఆ తర్వాత సొలొమోనుకి కానుకలు ఇచ్చింది దేవునికి. 10వ వచనం, ఇచ్చే హస్తం. ఆ తర్వాత సాష్టాంగపడిన హృదయము లేదా మనస్సు. ఇదండి ఆమె జీవితం క్లుప్తంగా. మీరు ఈ అంశాలు గుర్తుపెట్టుకున్న, 7 అంశాలు గుర్తుపెట్టుకున్న షేబా దేశపు రాణి గురించి మీరు చాలా చోట్ల చెప్పచ్చు. వినగలిగిన చెవులు, సిద్ధముగా ఉన్న పాదాలు, సహవాసము చేయు హృదయము, ఆశ్చర్యముతో ఆనందించే కనులు, ఒప్పుకుని నాలుక, ఇచ్చే హస్తం, సాష్టాంగపడిన మనస్సు లేదా హృదయం. ఇదండి షేబా దేశపు రాణి. మనం ఏ విషయంలో విఫలమవుతున్నామో, ఏ విషయంలో దారిపోతున్నామో, ఏ విషయంలో తగ్గిపోతున్నామో, ఏ విషయంలో వెనకబడిపోతున్నామో, ఏ విషయంలో బలహీనపడిపోతున్నామో ఒక్కసారి మీ జీవితాన్ని దగ్గర పెట్టుకోండి. ఆమె చేసింది మనం ఎందుకు చేయడం లేదు? ఆమె వెళ్ళింది మనం ఎందుకు వెళ్ళడం లేదు? ఆమె అడిగింది మనం ఎందుకు అడగడం లేదు? ఆమె తనకున్న అనుమానాలను తీర్చుకుంది, మనం ఎందుకు తీర్చుకోవటం లేదు? ఆమె సహవాసం చేసింది, మనం ఎందుకు చేయటం లేదు? ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి అంతా కనిపెట్టి దేవుని స్తుతించింది, మనం ఎందుకు స్తుతించట్లేదు? ఆమె సొలొమోనుకి శ్రేష్టమైన కానుకలు తీసుకొచ్చి ఇచ్చింది, మనం ఎందుకు దేవునికి ఇవ్వడం లేదు? ఆమె వస్తూ అనేక మంది పరివారాన్ని తీసుకొచ్చింది, మనతో దేవుని సన్నిధికి మనం ఎందుకు తీసుకురావడం లేదు? పైగా తిరిగి వెళ్ళేటప్పుడు సంతృప్తిగా ఎందుకు వెళ్ళడం లేదు అని మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. షేబా దేశపు రాణి జీవితాన్ని దేవుడు మన ముందుంచాడు. ఆమె జీవితం ద్వారా ఈ పాఠాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచిన పెడదాం, అర్థం చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడదాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి, ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు నాటునట్లుగా, దేవుడి వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మనతో మాట్లాడాడు ఆయన. ఒకవేళ ఇంకా నీ జీవితంలో దేవుని గురించి విని ఇంకా ఆయన నీ జీవితంలో నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే రండి ఆయన దగ్గరికి. ప్రభువా, ఈ దినాన ఈ వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా, రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నానని అడగండి ఆయన్ని. హృదయంలోకి వస్తాడు, మీ జీవితంలో ఆయన పనిచేస్తాడు. పరిశుద్ధుడా స్తోత్రాలు, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు.
శబదేశపు రాణి, ఆమె జీవితం, ఆమె చరిత్ర, ఆమె భక్తి, ఆమె యొక్క ప్రయాణం, తీరుతెన్నులన్నీ కూడా ఈ దినాన్ని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయండి. ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.